అలాగే ఉన్నారని ఏకాంత ప్రాంతంలో తోటలో ఎంతో కన్నీరు కాశారు. దేవుడి యొక్క కృపబట్టి అంటూ ఉండేవాళ్ళు, పెద్దమ్మ వివాహం అయితే అన్ని ఆగవు ఏమిటంటే జరిగిపోతుంది. ఆ పెద్దమ్మ వివాహం కనుక జరిగిందంటే మాత్రం మిగతా చాలా సీరియస్గా వెళ్ళిపోతాయి అనుకుంటామన్నా. అలాగే దేవుడి కృపబట్టి ఈ చదువు అడుగు పెట్టాడు. శ్రీమోహన్ గారి మొత్తం వెళ్ళిపోయింది. దేవుడి నది పొంగి, కృష్ణా నది పొంగి ఆ పాటలన్నీ అట్లా కొట్టుకుపోయి చెట్లు కొట్లు ఉన్న సమస్త కూడా కొట్టుకుపోయి దేవుడు ఆశ్చర్యకరంగా ఒక వివాహం తర్వాత ఒకటి తర్వాత ఒకటి 4 వివాహాలు జరిగించేసాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మట్టి అంటుకోకుండా దేవుని స్తోత్రం చేయకోకుండా అప్పటి కొంచెం అటు పడదు తప్పదు కనుక దేవుడు ఆశ్చర్యకరంగా మరి కుమార్తెల విషయంలో కానీ కుమారుల విషయంలో కానీ ఆశ్చర్యకరంగా మరి వివాహం జరిగించాడు. మరి కుమార్తె మరి పెద్ద కుమార్తె కూడా దైవ సేవకుడు మరి విధానాన్ని సంపాదించుకుంది. అలాగే పెద్ద కుమారుడు కూడా దైవ సేవకుల కుటుంబంలోంచే మరి కోడలు సంపాదించుకున్నాడు. అలాగే మరి ఇప్పుడు చిన్న కుమారుడు కూడా సొంత బంధువుల దగ్గర నుంచే మరి బాబుల దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చూసినా కూడా ఆనందమే, ఇటు చూసినా కూడా సంతోషమే. దేవుని యొక్క కుటుంబటి మరి బాబురావు గారు కూడా మరి సంతోషంగా చెల్లెలు కదా, చెల్లెలు మరి చెల్లెలు వదిలిపెట్టుకోకుండా, రక్త సంబంధం వదిలిపెట్టుకోకుండా నా రక్తాన్ని కలుపుకోవాలి, రక్త సంబంధాన్ని వదిలిపెట్టుకోకూడదు ఆశతో తన చిన్న కుమార్తెని పాలుకి వివాహం చేస్తానంటే నేను చాలా ఆనందపడ్డా, చాలా సంతోషపడ్డా. ఎందుకు చేస్తానంటే దేవుడు మనకు బంధువులు కూడా ఇచ్చాడు. బంధువులు కూడా, రక్త సంబంధులు కూడా, శ్రేయోభిలాషులు కూడా, అలాగే స్నేహితులు కూడా, అభిమానులు కూడా దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎవరు సాధ్యాన్ని వారికి 99.9 దూరం చేసుకోకుండా దగ్గరగా ఉండడం చాలా ఆనందకరమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం. మరి బాల విషయం వద్దాం. వాళ్ళు సామాన్యుడా బట్టలు పట్టుకున్నాడంటే ఆ చెట్టు కింద పడిపోదు. నేను బట్టలు పట్టుకున్నాడంటే ఆ చెట్టు నాకు ఎదురు వస్తుంది. కానీ బాను బట్టలు పట్టుకున్నాడంటే పట్ట ఎన్ని చెట్లు కింద పడిపోతాయి. దానికి బాలు కాకుండా సంవత్సరాన్ని వేరు పెట్టి ఇంకా బాగుండే దేవుని గురం బట్టి మరి బాలు కూడా చాలా కుటుంబీకుడు, మరి ఆ జ్ఞానం కలిగిన వాడు, అదే కష్టజీవి, దేవుని విషయాల తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడు, చాలా ఆనందకరమైన విషయం. అలాగే స్నేహితులు కూడా మరి దేవుని కులం బట్టి తల్లిదండ్రుల మాట విని మన కుటుంబంలో రక్త సంబంధంలో మేనత్త ఆ కుటుంబంలో అడుగు పెడుతుందంటే మరి స్నేహితులు కూడా దేవుని యొక్క చదువుకున్న బాబాయినప్పుడు కూడా దేవుని కృపల తల్లిదండ్రుల మాట విని తన రక్త సంబంధాలు వదులుకోకూడదనే ఉద్దేశంతో దైవ సేవకుల కుటుంబంలో అడుగు పెడతాం కూడా చాలా తీవ్రకరమైన సంతోషకరమైన విషయం. ఎందుచేతంటే మరి గవర్నమెంట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళే ఉంటారు, మేము అందరూ మా జీవితాల్లో కూడా అలాగే ఉంటుంది. 1వ తారీఖు 2వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు 3వ తారీఖు వస్తుంది. కానీ 1వ తారీఖు తర్వాత 5వ తారీఖు రాని ఈ పెళ్లి కుమారుడు బలతో పొడికి ఇచ్చి 5 కోసం ఎదురు చూస్తారు. 1వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు 5వ తారీఖు రావాలంట, 5వ తారీఖు తర్వాత 10వ తారీఖు రావాలంట. అంటే ఆ రోజులు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ లెక్కలేసుకున్న దినాలు ఆ బంధం ఏమిటో, ఆ యొక్క విధానం ఏమిటో, ఆ వాడికి ఏమిటో, ఆ నడిపింపు ఏమిటో, భర్త భార్య అనే సందర్భాలు, వివాహ సందర్భాలు చూస్తే అలాంటి లెక్కలు వేసుకోవటం, ఎదురు చూడటం, మరి రాత్రి పగలు నిద్ర పట్టుక ఎప్పుడు వస్తుందా తెల్లారి ఎప్పుడు పడుతుంది రాత్రి ఎప్పుడు వస్తుందో పగలు ఎప్పుడు వస్తుంది రాత్రి, నాకు ఎదురు చూస్తూ అలాంటి దేవుడు నిర్ణయించిన ఆ బంధం, దేవుడు నిర్ణయించిన ఆ యొక్క నిర్ణయం, దేవుడు నిర్ణయించిన ఆజ్ఞ చాలా గొప్ప ఆశీర్వాదకరమైన విషయం. మరి భూలోకంలో పుట్టుకనేది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం, పెరుగుటం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం. పెరుగుదలతో ఆగిపోకుండా వివాహ బంధం ఏర్పాటు చేయడం కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే ఓ డబ్బు కొనడం, బంగారం కొనడం, స్థలాలు ప్లాట్లు కొనడం అది కాదు. దేవుడి ఆశీర్వాదం అంటే పుట్టిన మనిషికి పెరుగుదల ఉండాలి, పెరుగుదల మనిషికి వివాహం ఉండాలి, వివాహమైన మనిషికి పిల్లలు కలగాలి, పిల్లలు కలిగే మనిషికి మనవడు మానవాళ్ళు ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కానీ మా పిల్లల
కుమారులు పుట్టినప్పుడు ఆనందం ఏంటో నాకు తెలియదు, కానీ ఈ మనవల దగ్గర నా దగ్గర ఆనందం ఏంటో సంతోషం ఏంటో ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కనుక మనవరాలు రావటం, ఆ యొక్క పరిచయం చేయటం, కాళ్ళు నొక్కటం, అన్నం తిన్నావా, నీళ్లు తాగావా, ప్రార్థన చేస్తావా, ప్రార్థనకు వస్తావా అని మా మనవరాలు నాకు టైం అయిపోయింది, ఏళ్ళు కూర్చున్నావు, టైం అయిపోయింది, ప్రార్థన పెట్టారు, ఏళ్ళు లోపల ఉన్నావు అని నన్ను నిర్బంధం పెట్టి దేవుని మనల్ని లాగాడు. కనుక ఈ పిల్లల అనుబంధం, పిల్లల ఆనందం, కుమార్తెలు ఆనందం నేను చూడలేదు, కానీ మనవరాళ్ళ ఆనందం అది అంతులేని ఆనందం, అది సంతోషం లేని ఆనందం. కొన్ని సందర్భాలు సువార్తకు రావడానికి కూడా అడ్డుపడే పరిస్థితి అవుతుంది. కనుక ఇలాంటి బంధాలు, ఇలాంటి బాంధవ్యాలు, ఇలాంటి జీవితాలు ఇది చాలా సంతోషకరమైన ఆనందకరమైన జీవితాలు అన్నమాట. దేవుడు గొప్ప ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు. అలాగే స్నేహితుగా కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుడి యొక్క కృపను బట్టి ఎడం ప్రక్కన స్నేహితులు కూర్చొని పెట్టారు. ఇప్పుడు నేను వచ్చి నువ్వు బాలుకు కుడి ప్రక్కన కూర్చో అన్నానని కూర్చోబెట్టాను అనుకోండి, నన్ను అందరూ ప్రశ్నవాసగా గుర్తిస్తారు. ఏంటి మాస్టర్ గారు, నువ్వు సీనియర్వా జూనియర్వా, ఇదే కొత్త పెళ్ళ, ఇప్పుడే పెళ్లి చేస్తున్నావా? పురుషుడు ప్రక్కన ఎడం ప్రక్కన స్త్రీ కూర్చుండాలి, స్త్రీకి కుడి ప్రక్కన పురుషుడు కూర్చుండాలి. మీరేంటి పురుషుడికి కుడి ప్రక్కన స్త్రీలు కూర్చుని పెట్టారు? ఇది ధర్మం కాదు కదా, అలా చేయకూడదు కదా అంటారు. అలాగే ఈ వీడియో మరి ఫోటో వాళ్ళు కూడా కొన్ని వందల ఫోటోలు తీశారు, కొన్ని వీడియోలు తీశారు. మేము ఎక్కడ చూసినా కూడా పెళ్లి కుమారుడు ఎడం ప్రక్కనే ఏ పెళ్ళైనా, ఎవరి పెళ్ళైనా, ఏ తెగ పెళ్ళైనా, ఏ జాతి పెళ్ళైనా ఎడం ప్రక్కనే కూర్చొని పెడతారు కదా. ఏం పాత్ర గారు మీరు మద్రాసు వచ్చిన వాళ్ళు రూలే మార్చేసారేంటి, గుడి ప్రక్కన కూర్చుంటే వారు కూడా అనవచ్చు, లేదా పెద్దోడని అభిమానంతో లోపల అభిమానం ఆగిపోవచ్చు. కానీ అసలు ఎడం ప్రక్కన ఎందుకు కూర్చొని పెడుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, ఎడం ప్రక్కన కూర్చొని పెడతానికి కారణం ఏమిటంటే మానవుని యొక్క గుండె అనే హృదయం ఆ యొక్క ఎడం ప్రక్కన ఉంటుంది. మనుషులకి గుండెకాయ హృదయం అనేది అది ఎడం ప్రక్కన ఉంటుంది. కనుక మన పూర్వీకులందరూ పెద్దవాళ్ళందరూ ఆలోచన చేసి ఎడం ప్రక్కన ఆ హృదయం గుండెగా ఉంది కనుక ఆ ప్రక్కన కూర్చొని పెడితే ఆ గుండెలో చొరబడాలి, ఆ యొక్క హృదయంలో చొరబడాలి. ఆ స్త్రీ హృదయంలో చొరబడి మనిషి యొక్క భర్త యొక్క హృదయం ఎలా ఉంది, ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు, ఎలాంటి స్థితి కలిగిన వాడు, ఎలా చెప్తే వింటాడు, ఎలా చెప్తే ఆలకిస్తాడు, ఎలా చెప్తే యోచన చేస్తాడనే ఆలోచన కలిగి ఉండటానికి ఎప్పుడు కూడా భర్తకు దగ్గరగా, భర్తకు సమీపంగా, హృదయానికి దగ్గరగా ఆయన బాధపడుతున్నాడా, ఆయన కష్టపడుతున్నాడా, ఆయన వేదన ఏమైనా ఉందా, ఆయన దుఃఖం ఉందా, ఆయన సంతోషం ఉందా, సంతోషించే మనిషి సంతోషింపజేయడానికి, దుఃఖంతో ఉన్న మనిషికి ఆ దుఃఖాన్ని తొలగించడానికి దగ్గరగా ఉండి చేదోడు వాదోడు ఉండటానికి మన పూర్వీకులు ఎడం ప్రక్కన కూర్చొని పెట్టారు. అలాగే మన ముత్తాతలు అలాగే జరిగించారు, మన తాతలు అలాగే జరిగించారు, మన తండ్రులు అలాగే జరిగించారు, మనం అలాగే జరిగిస్తున్నాం. మన తర్వాత మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా అలాగే జరిగిస్తారు. కనుక దగ్గరగా ఉండాలి. దగ్గరగా లేకపోవడం వల్ల, ఆదాముకి దగ్గరగా లేకపోవడం వల్ల అవ్వ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నదో, ఎలాంటి పరిస్థితి వచ్చిందో లోకమంతా కూడా తారుమారు అయిపోయింది. కనుక దగ్గరగా ఉండటం అది చాలా ఆశీర్వాదకరమైన విషయం. అని అలాగే ఎడం ప్రక్కన కూర్చొని పెట్టడం మన సాంప్రదాయంగా పెద్దలు కూర్చొని పెడుతున్నారు, అలాగే మనం కూడా కూర్చొని పెడుతున్నాం. కనుక ఇద్దరు కలిసి జీవించడం చాలా తీవ్రకరమైన విషయం. అయితే ఒక విషయం, భర్త భార్య మీద ఎప్పుడు ప్రేమిస్తాడు, అలాగే భార్య భర్తను ఎప్పుడు ప్రేమిస్తుంది. కనుక నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడని ఎప్పుడు సత్యమేస్తుంది, అలాగే నా భార్య నన్ను ప్రేమిస్తుందని ఎప్పుడు యోచన చేస్తాడు. ఎలాంటి సమయంలో, ఎలాంటి సందర్భాల్లో నా భర్త చాలా మంచివాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు, నా మీద కరుణ చూపిస్తున్నాడని ఎప్పుడు ఆ స్త్రీ అంటది. అలాగే నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నాకు లోపడుతుంది, నన్ను అన్ని విషయాల్లో గౌరవిస్తుంది అది ఎప్పుడు ఆయన కనుక్కుంటాడు అనే సందర్భాలు, భార్య భర్తలో జరిగే సందర్భాలు ఏమిటంటే, భర్త అప్పుల పాలైపోయినప్పుడు, భర్త దిగజారిపోయినప్పుడు, భర్త కుటుంబాన్ని పోషించలేనప్పుడు, భర్త ఏ విధంగా అయినా, ఏ సందర్భంలో అయినా భార్య ఆ యొక్క కోరికలు తీర్చలేనప్పుడు, కనుక భార్య అవసరాలు తీర్చలేనప్పుడు,
భార్య విషయంలో ఏ విషయంలో కూడా దిగజారిపోయినప్పుడు అప్పుడు భార్య ఎలాంటి స్త్రీ అయితే, అయ్యా ఎందుకు నువ్వు వేదన పడుతున్నావు, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు, అప్పుడే తిరిగిపోతాయి, ఆ కష్టాలే తొలగిపోతాయి, ఎందుకు చింతపడుతున్నావు, ఇవాళ పడిపోయిన మనం దేవుడు మన పైకి లేపుతాడు, ఇవాళ దిగజారిపోయిన మనం దేవుడు మన పైకి లేపుతాడు, ఇవాళ మన అందరి చేత చీర్చానిపించుకున్న అందరి చేత గణపరచబడతామని భార్య వెనకాల నుండి డబ్బు కొట్టే భార్యలో ఉంటే, డోల కొట్టే భార్యలో ఉంటే, దమ్ము కొట్టే భార్యలో ఉంటే అప్పుడు ఆయన అమ్మయ్య నాలో నా వేదన తొలగించింది, నా భార్యకు నేను ఏమి చేయలేకపోతున్నాను, నా భార్యకు నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను అనుకుంటున్నా కానీ నా భార్య నన్ను ధైర్యపరుస్తుంది, నన్ను స్థిరపరుస్తుందని భార్య మీద ప్రేమ కలిగిన వాడు ఉంటాడు, భార్య అంటే ఇష్టత కలిగిన వాడు ఉంటాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి భార్యకి మరి భర్త మీద ఎప్పుడు ఇష్టత కలుగుతుంది, ఎప్పుడు ప్రేమ కలుగుతుందంటే భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు, భార్య బలహీనరాలైనప్పుడు, భార్య లేవలేనప్పుడు, భార్య పని చేయడానికి కూడా శక్తి లేనప్పుడు, అన్ని విషయాల్లో కురిగిపోయినప్పుడు, ఏ విషయంలో కూడా కనీసం వంట కూడా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు తన భర్త చేదోడు వాదోడు ఉండి, తన భార్యకి సహకారం ఉండి, తన చేయలేని పనిని భర్త చేస్తూ ఒక భార్య అనే కాకుండా ఒక చెల్లిగా, ఒక సహోదరిగా, ఒక కుమార్తెగా భావించి కొనసాగించినప్పుడు నా భర్త బ్రహ్మాండమైన భర్త, నాకు దేవుడిచ్చిన వరం, నాకు దేవుడిచ్చిన ధన్యతని భార్య భర్తని కూడుతూ ఉంటుంది, ఆనందింపజేస్తూ ఉంటుంది. కనుక శ్రమంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు భార్య ధైర్యపరుస్తూ ఉండాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు భర్త చేదోడు వాదోడుగా సహకరిస్తూ ఉండాలి. ఈ రెండు గుణాలు వారిద్దరిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఇడిపోవడానికి లేదు, ఆ కుటుంబం తారుమారు అవడానికి లేదు, ఆ కుటుంబంలో మధ్యవర్తి ఎవరు వచ్చి అటు ఇటు నేను ఏర్పాటు చేసినా కూడా ఆ కుటుంబం బాంధవ్యం అలాగే నిలబడద్ది, అలాగే కొనసాగుద్ది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రకటన కాగితం మనం చదువుకుని వివాహ క్రమంలో మనం ముందుకు సాగుదాం. వివాహ ప్రకటన చదువుతున్నాను. దయచేసి పెళ్లి కుమార్తె నిలబడి ఉండగా వివాహ ప్రకటన చదువుతాను. దేవుని యొక్క కృపను బట్టి వివాహ ప్రకటన చదువుతుండగా దయచేసి అందరూ కూడా మనం వినవలసిందిగా కోరుతున్నాం. ఇది 3వ వివాహ ప్రకటన. కృష్ణా జిల్లా నందిగామ మండలం, నందిగామ గ్రామ కాపురస్తులు పాస్టర్ శ్రీ రాయపాటి సీమోను సంతోషము గారుల కుమారుడు, 2వ కుమారుడు రాయపాటి భాను యొక్కయు. అనగా కృష్ణా జిల్లా నందిగామ మండలం, నందిగామ కాపురస్తులు దైవజనులు రాయపాటి సీమోను గారికి, సంతోషము గారికి దేవుడు అనుగ్రహించిన 2వ కుమారుడు భాను, దేవుని కొరబట్టి ఆ యొక్క భాను యొక్కయు. అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలము ప్రకాష్ నగర్ గ్రామ కాపురస్తురాలు శ్రీ కోండ్రు బాబురావు రత్నకుమారి గారుల కుమార్తె కోండ్రు స్నేహితులు వివాహ ప్రకటన చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలము ప్రకాష్ నగరు. అలాగే కోండ్రు బాబురావు గారు, అలాగే రత్నకుమారి గారికి దేవుడు అనుగ్రహించిన 2వ కుమార్తె, ఆ యొక్క 2వ కుమార్తె స్నేహిత యొక్కయు వివాహ ప్రకటన చేస్తున్నాను. కనుక దేవుని యొక్క కృప బట్టి ఈ స్థలంలో నిలబడిన మీరిద్దరు కూడా వివాహం జరిపించుకునడానికి, అనగా నాకు ఒక భర్త కావాలి, నాకు భార్య కావాలి అనే ఇద్దరు మనస్తత్వాన్ని దేవుడు, వారిలో ఉన్న మనస్తత్వాన్ని దేవుడు దగ్గరకు చేర్చాడు, జతపరిచాడు. కనుక దేవుని యొక్క కృపను బట్టి దేవుని మందిరంలో దేవుడు వారిని జతపరుస్తున్నాడు. భర్తగా భార్యగా అనేది కూడా దేవుడిచ్చిన వాళ్ళే. కనుక భర్త అనేది, భార్య అనేది చాలా గొప్ప వరముగా భర్తలుగా భరించేవాడు, ఎలాంటిదైనా భరించేవాడు ఉండాలి, ఎలాంటి స్థితి వచ్చినా భరించేవాడు ఉండాలి. భార్య అనగా భారం మోసే స్త్రీగా ఉండాలి. ఎలాంటి భారం అయినా మోయాలి. అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అంటానికి వీలేదు. కనుక భార్య అనే పదజాలానికి భారాన్ని మోయాలి, భర్త అనే పదజాలానికి భరించేవాడు ఉండాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా భరించేవాడు ఉన్నప్పుడే భర్త పేరుకు సార్థకం చేస్తాడు. భారం మోసే స్త్రీగా ఉన్నప్పుడే ఆ భార్య పేరుకి సార్థకం చేస్తూ ఉంటుంది. కనుక దేవుడు ఆ యొక్క భార్యని భర్తగాను, అలాగే స్నేహితును భార్యగాను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మరి ఇద్దరు కూడా వివాహం జరిగించుకోవడానికి ఈ స్థలంలోకి వచ్చిన్నారు. ఈ ఇద్దరు వివాహము మా అందరికి సమ్మతమే, మాకు ఇష్టమే అని అంగీకరించిన వాళ్ళందరూ కూడా తమ చేతులు, కుడి చేతులు ఎత్తి చూపించవలసిందిగా కోరుతున్నాం.
అందరు కుడి చేతులు ఎత్తాలి. కొంచెం సగవారు ఎత్తుతున్నారు, కొంతమంది ఎత్తలేదు. బయట వారు కూడా ఎత్తాలి. భోజనం చేసేవారు కూడా భోజనంలోనే భోజన ప్రియులుగానే ఉండదు. చేతులు ఎత్తండి. ఇష్టమే, మాకు ఇష్టమే. అదే మేము భోజనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని కృప బట్టి అందరు ఇష్టపడినారు. దేవుని యొక్క కృపను బట్టి వారు అలాగే మరి జత కూడా చాలా చక్కగా బాగుంది. దేవుని కృప బట్టి మరి చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు వారి ఇష్టమో లేదో తెలుసుకున్న తర్వాత మరి కార్యక్రమం మనం ముందుకు సాగుతుంది. బయట నీ పేరేంటయ్యా? ఏంటి పేరు? ఎడమ పక్కన ఉందా కుడి పక్కన ఉందా అమ్మాయి? ఎడమ పక్కన ఉందా కుడి పక్కన ఉందా? కుడి పక్కన ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి అమ్మాయి పేరేంటో చెప్పగలవా? స్నేహిత. స్నేహిత అంటే 3 అక్షరాలు. నీ పేరు? మరి స్నేహితను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టమేనా? గట్టిగా ఇష్టమా? ఇప్పుడే ఇష్టపడ్డా, అంతకుముందు ముందే ఇష్టపడ్డావా? స్నేహిత పుట్టగానే ఇష్టపడ్డావు, ఇప్పుడే ఇష్టపడ్డావా? మా మామగారు కూతురు నాకు ఇస్తే బాగుండు, నాకు ఇస్తే బాగుండు, నాకు ఇస్తే బాగుండు అని పుట్టగానే లెక్కేస్తున్నావు, ఇప్పుడే లెక్కేస్తున్నావా? ఇష్టపడుతున్నా. అంటే మీరేం చెప్పకపోతే అట్నే చూస్తారా? అలాగే చెప్పి ఏమనుకోలేదు. మేము కూడా తరగతిలో వచ్చిన వాళ్ళే. మేము సీనియర్లు అయ్యాక నువ్వు జూనియర్ అయ్యేది కదా మేము చెప్పుకోలేదు. మాకు చెప్పుకోవడం అయిపోయింది. ఎవరి స్తోత్రం. మరి ఇష్టపడుతున్నావా? మరి భానువుని నీవు స్నేహితులు స్త్రీని వివాహం చేసుకుని నీ బ్రతుకాలం అంతయు ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? రెండోసారి హత్తుకొని ఉందును. మూడోసారి హత్తుకొని ఉందును. అమ్మా ఇప్పుడు పక్కన ఎవరున్నారమ్మా? ఇప్పుడు పక్కన ఎవరున్నారు? నీ పేరేంటి? స్నేహిత. వారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని స్తోత్రం. మరి స్నేహితులు నీవు వారిని వివాహం చేసుకొని ఈ బ్రతుకాలం అంతా ఇతరులు మాత్రమే హత్తుకొని ఉందవా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అసలు సమస్య వచ్చింది, వివాహం ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారు కానీ బట్టలు పట్టుకుంటే గడగడలాడించేవాడు, కలం పట్టుకుంటే స్నేహిత గడగడలాడించే కలం దెబ్బ దెబ్బ. ఈ 2 దెబ్బలను శుభ్రం ఉప్పు కారం అంతా చూసుకున్నట్టు చక్క జాలిగా బతికేదానికి మీకు ఎందుకు వివాహం చేసుకోవాల్సిన ఆశ కలిగింది? వాళ్ళు చెప్తాడు. మై పట్టుకోవాలి. ఎందుకు వివాహం చేసుకోవాల్సిన చక్క నందిగమలు ఉన్నాయని తీసుకొచ్చి పడేస్తుంటే మీ నాన్న మొత్తం తీసుకొచ్చి పడేస్తున్నా భోజనం చేసి రేపు పెళ్ళి అయితే ఉప్పు లేదు, కారం లేదు, చెత్తపండు లేదు, నూనె అయిపోయింది. ఎన్ని బాధలు, ఎన్ని తట్టాలు, ఎన్ని ఇబ్బందులు. ఎందుకు వివాహం చేసుకోవాలని ఆశ కలిగింది? ఆ పక్కన పార్టీ కూడా చెప్పండి. మీ పక్కన పార్టీ కూడా ఉన్నారుగా, పక్కన పార్టీ చెప్పకూడదు. ఆ పక్కన పార్టీ కూడా చెప్పాలి. ఒంటరిగా ఉండడం మంచిది. నువ్వు చెప్పకూడదు అంటే నువ్వు ఈ పార్టీ, ఇటు పక్క పార్టీ, ఇటు పక్క పార్టీ ఉండవు. అటు పక్క పార్టీ కూడా చెప్పాలి. వయసు వచ్చింది కాబట్టి చేసుకుంటున్నా. వయసు వచ్చింది కాబట్టి చేసుకుంటున్నా. భారీ కావాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అందుకని చేసుకుంటున్నాను. ఏమన్నారంటే వయసు వచ్చింది కనుక చేసుకున్నాం అన్నారు. అది అనవుతుంది. వయసు వచ్చింది కనుక మనమదిగా వివాహం చేసుకోవాలని ఆశ కలిగింది. నా పేరు చెప్పండి. మీరు అందిస్తారు అమ్మా. చెప్పండి. పార్టీలు అందిస్తారు. పక్కన సహాయకురాలు ఉండాలని కదండి అమ్మా. సాటైన సహాయకురాలు ఉండాలి.
సహాయకురాలు ఉండటానికి దేవుడు సహాయకురాలు అంటే చాలా మంది ఇంటి పని వంట పని బట్టల పని ఆ పని అనుకున్నారు. అది కాదు. మరి వంట పని అంతా స్త్రీల కంటే పురుషులే బ్రహ్మాండం చేసేస్తారు ఇప్పుడు. కానీ సహాయకురాలంటే అన్ని రకాల్లో మరి భూమి నింపడానికి సంతానోత్పత్తికి సహాయకురాలు ఉండటానికి దేవుడు సంసిద్ధం చేశాడు. కనుక ఇవ్వగా చేస్తారు. వంట పని నువ్వే చేయాలి, వంటల పని నువ్వే చేయాలి, నాకు సంబంధం లేదు, ఇలా సంబంధం లేదని రకరకాలుగా అనుకునే తత్వాలు కూడా ఉండాలి. కనుక దేవుడు ఇద్దరు కలిసి ఆ శ్రమలో పాల్పొంపులు పొందడం చాలా మంచి దేవునికరమైన విషయం. మరి దేవుని యొక్క బట్టి మరి పెళ్లి కుమార్తె తరఫున ఈ స్థలంలోకి మరి రావాల్సిందిగా కోరుతున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యమొచ్చుగాక, నీ చిత్తం నెరవేరునట్లుగా. రాజా ఓ రాజా మా రాజా యేసు రాజా, రాజా ఓ రాజా మా రాజా యేసు రాజా. మాకు కావలసిన ఆహారం దయచేయుము, నీవు కాపరియవలె ఏలినలో. మాకు కావలసిన ఆహారం దయచేయుము, నీవు కాపరియవలె
చేస్తారు. పరిటాల్లో దేవుని యొక్క సేవ చేస్తున్న దాసులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. సైకిల్ యువ పరిస్థితి రాస్తులు నాయన జ్ఞాపకం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మరుడు ఒంటరి ఉండటం మంచిగా సహాయం కావాలని చెప్తుంది రాస్తులు. ప్రభావ సుబుద్ధి కలిగిన భార్య గరగటం యొక్క దానం అని చెప్తుంది. వందనాలు ప్రభావ. గుణమతిరాలైన భార్య ఎదురాడినప్పుడు ఆయన సింహనే గారు ప్రభావ గుంటూరు జిల్లా ఆయన తాడేపల్లి ప్రాంతంలో ఆయన దొరికినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన ఎవరైనా తన కుమారుడికి మంచి జ్ఞానం కలిగిన గుణమతురాలైన కుమార్తె కోడలుగా రావాలని సీమారాయ్ గారు అమ్మగారు ఆయన ఎంతో ప్రార్థన చేశారు. వారితో ప్రార్థన పెట్టి ప్రభావ మంచి నాయన పులుసుకున్న కుటుంబం నుంచి నాయన పెళ్లి కుమార్తెని యొక్క సన్నిధి తీసుకొచ్చిన నీ వందనాలు. అలాగే నేను భావనకి నాయన సహోదరికి వివాహ విషయం తోడుకు నడిపించు ప్రభావ. వివాహం చేయడానికి నాయన ఆత్మ తండ్రి గారు వచ్చిండు దానయ్య గారు ఆయా పెద్దల ద్వారాగా ఈ వివాహం ఆయన జీవితాన్ని జరిగించి అయా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆయన పిల్ల పాపల కలకాలం జీవించినట్లు సహాయం చేయమని క్రీస్తున్నామని అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులతో కొంచెం మమ్మల్ని కూడా ఆలకించాలి సార్. మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఓకే కొంచెం వెనక్కి తిరగాల. బాను రావట్లేదు, మిడిల్లో జరగండి. ఈ కుర్చీలు ఎట్టు ఉన్నాయి, ఏమి రావట్లేదు. ఇప్పటివరకు ఇచ్చిన బిడ్డ కనుక చదివించాము, పోషించాము, ప్రేమించాము, ఆదరించాము. వివాహ వయస్సు వచ్చింది కనుక పెళ్లి చేయాలి కనుక ఈరోజు మా చెల్లి కుమారుడైన వానశేతికి మా అమ్మాయి చేతిని అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి అన్ని విధాలుగా అన్ని సమయాల్లో వారే ఆదరించాలని పోషించాలని వారికి నేను మనవి చేస్తున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ నేను విని ఉన్నాను. సంతోష కార్యములు స్నేహితులను మా బిడ్డలలో ఒక బిడ్డగా చూసుకుంటానని దైవ సేవకుడుగా అందరూ ఎదుట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. అందరూ ఒకవైపు రావాలండి. అమ్మ వెనక్కు సార్ మీరు ఫోన్ చేయాలి సార్. ఓకే పర్లేదు. చేయి అసలు అయ్యారు అడ్డు వస్తున్నారు. ఆటో వస్తుందట. ఓకే రెడీ. సంతోషం గారు తిరగండి ఇటు. రైట్. ఓకే రెడీ. రైట్. ఇద్దరు అలాగే పట్టుకోండి. ఇచ్చోండి అమ్మా. అమ్మాయిని చూస్తూ ప్రమాణం చేయి. అమ్మాయిని చూస్తూ నిదానంగా చెప్తాను. తొందరగా ప్రమాణం చేస్తున్నాడు. అమ్మాయిని చూస్తూ ఆ మాట ఎంతో ఒకరు చూస్తున్నాడు. అమ్మాయి కాకుండా బాగున్నాను నేను, స్నేహితాలు నిన్ను స్నేహితాను నిన్ను, మొదలుకొని ఇది మొదలుకొని
జీవితాంతము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖముల యందును దుఃఖముల యందును ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా నా సొంత భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగితునని దేవుని ఎదుటను దేవుని దాసుల ఎదుటను పెద్దల ఎదుటను పిన్నల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. నువ్వు పట్టుకోమా చెయ్యి, నువ్వు పట్టుకోవాలి, గట్టి పట్టుకోవాలి, ఎక్కడ వదలకూడదు. అడిగిన నీకు చెప్పాలి, అడిగిన ఫోన్ చేయాలి, స్వామికి ఏదైనా చెప్పాలి వచ్చే చెప్పాలి. గట్టి పడు, నువ్వు గట్టి పడు. నేను మాట్లాడను, దగ్గర పెట్టుకోనా. స్నేహితాను నేను వారు నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును సుఖములందును దుఃఖములందును ప్రేమించి సంరక్షించి నీకు లోబడినట్టుగా నా పెళ్లి భర్తనగా నా సొంత భర్తనగా చేసుకొస్తున్నాను. ఈ చొప్పున జరుగుతుందని దేవుని ఎదుటను దేవుని దాసుల ఎదుటను పెద్దల ఎదుటను పిల్లల ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. ఆమె ప్రభు యేసుక్రీస్తు వారు జల్లగడ యేసురత్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం, దయగలి అందరూ ప్రార్థన చేద్దాం. దయగలి ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మీ వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల ప్రభువా, రాయపాటి శ్రీమోహన్ గారు భాను గారు యొక్క కుమార్తె భాను నాయన స్నేహిత ఈ యొక్క వివాహాన్ని జరిగిన ఈ యొక్క సాక్ష్యాలు మీరు విన్నారు. వారి జీవితాంతం ఒకరినొకరు ఎడబాయక నాయన ఒకరినొకరు నాయన అర్థం చేసుకుని అన్యోన్య సహవాసముగా నడుచుకుంటానికి కృప దయచేయండి. ఈ వివాహములు ప్రభుని దాసుల ద్వారా ఘనంగా మర్యాదగా జరిగించిన విధానం స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన సన్నిధిలో అంగీకరించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఉంగరములు కానీ దండలు కానీ మరి ఏమన్నా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మంగళమే యేసునకు మనోజావతారమునకు